హలో రేవంత్ గారు. హలో అండి. సో ఇప్పుడు మన ఇన్వెస్టర్స్ ఉండే కామన్ డౌట్ ఇది. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ ఉంటారు. సో మనకు షార్ట్స్ వస్తూ ఉంటాయి. ఇన్ని నెంబర్ ఆఫ్ ఫండ్సే ఉండాలి టు అవాయిడ్ ఓవర్లాపింగ్ అనేది అందరికీ ఉండే కామన్ డౌట్. కొంతమంది 2 ఫండ్సే పెట్టుకోండి అంటారు, కొంతమంది 5 ఫండ్స్ కి స్టిక్ అవ్వండి అంటారు. మీరు ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ కి పిక్ చేసుకుంటారు. సో అసలు ఇన్ని నెంబర్ ఆఫ్ ఫండ్సే ఉండాలి అని రూల్ ఉందా? అసలు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ కి ఏ ఏ రూల్స్ ఫాలో అవ్వాలి? ఇప్పుడు బేసిక్లీ మాట చెప్తే కొంతమంది కోపం రావచ్చు, కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు. బేసిక్ గా పెద్ద మిత్ బ్రేక్ చేస్తున్నాం మనం. 5 ఫండ్స్ కి మించి ఉండొద్దు, పెద్ద సోదని. ఓవర్ ల్యాపింగ్ ఉండొద్దు, పెద్ద సోదని. ఇట్స్ బి క్లియర్ ఆన్ దిస్. ఫస్ట్ అసలు ఓవర్ ల్యాపింగ్ కి మీనింగ్ అంటే ఏంటి, అసలు యాక్చువల్ ఓవర్ ల్యాపింగ్ అంటే ఏంటి, ఎన్ని ఫండ్స్ ఉండొచ్చు ఉండకూడదు, ఇవన్నీ మాట్లాడదు. సో ఫస్ట్ మిత్ ఏంటి, 5 ఫండ్స్ 3 ఫండ్స్, ఇది ఒకటి ఉండే. సో దట్ వాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ టెక్స్ట్ బుక్ రూల్. ఇప్పుడు ఒకప్పుడు దేర్ యూస్ టు బి వెరీ లెస్ ఏఎంసీస్. ఇన్ని ఏఎంసీలు ఎక్కడ ఉన్నాయి, అసలు చాలా తక్కువ ఏఎంసీలు ఉండేవి. సో బేసిక్ గా ఇంతకుముందు ఏమయ్యానంటే మనకి బిఫోర్ ఐ థింక్ 2015 ఒకటే ఏఎంసీ సిమిలర్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ రిలీజ్ చేసేది. తర్వాత సెబీ ఏం చేసింది అని అంటే సిమిలర్ టైప్ రిలీజ్ చేస్తుందని ఐడెంటిఫై చేసి కేటగరైజేషన్ తీసుకొచ్చింది. లార్జ్, మిడ్, మల్టీ, ఫ్లెక్సీ, XYZ ఇవన్నీ తీసుకొచ్చింది. కేటగరైజేషన్ బిఫోర్ లేదు. సో నెంబర్ ఆఫ్ ఫండ్స్ మీరు ఎన్ని తీసుకున్నా కానీ వాళ్ళు రిలీజ్ చేసేది సిమిలర్ ఫండ్స్. మీరు అదే ఏఎంసీలో తీసుకుంటారు ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు అంటే మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అన్ని ఏఎంసీస్ ఒక దగ్గర లిస్ట్ అవుతున్నాయి, ఒక్కొక్క దానికి ఒకటి సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. కానీ ఒకప్పుడు ఇంత ఫ్రెండ్లీ లేదు. ఒకప్పుడు మీరు ఒక ఏఎంసీలో అకౌంట్ ఓపెన్ చేసి అదే ఏఎంసీలో అన్ని ఫండ్స్ కొనేవాళ్ళు, రైట్? సో బేసిక్ ఏమైతుండే, మీరు మల్టిపుల్ ఫండ్స్ కొన్నా కానీ అవే స్టాక్స్ ఉండేవి, విపరీతమైన ఓవర్లాపింగ్ ఉండేది, రైట్? సో ఒకప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్కి అనుకూలంగా తయారైన ఒక రూల్. అర్థమవుతుందా? ఈ ఊరు పేరు లేని, ఈ చదువు సంజా లేని, ఈ సోకాల్ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ అన్న వర్డ్ వాడి ఫినాన్స్ నిన్ను డౌన్ గ్రేడ్ చేయలేను. ఇన్ఫ్లుయెన్సర్ అంతే. అసలు ఇన్ఫ్లుయెన్సర్ ఏంటో కంటెంట్ క్రియేటర్ అంతే, రైట్? వ్యూవర్షిప్ కోసం ఆ పనికి మాలిన చెత్త రూల్ని ప్రతి ఒక్కరి మీద రుద్ది 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 మమ్మల్ని సావగొడుతున్నారు ఇప్పుడు, రైట్? ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు మార్కెట్లో 1200కు పైన ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, ఓకే? అండ్ ప్రతి దానికి కేటగరైజేషన్ ఉంది. ఒక లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఒక ఏఎంసీ రిలీజ్ చేశాక ఇంకో లార్జ్ క్యాప్ రిలీజ్ చేయడానికి లేదు. వాళ్ళు ఇంకో మిడ్ క్యాపే తీయాలి, ఇంకో స్మాల్ క్యాపే తీయాలి, ఇంకో మల్టీ క్యాపే తీయాలి, ఇంకో ఫ్లెక్సీ క్యాపే తీయాలి, అంతే. ఇప్పుడు ఈ ఓవర్లాపింగ్ ఎక్కడ వస్తుంది? నువ్వు ఒకటే ఏఎంసీలో మిడ్ స్మాల్ తీసుకొని లార్జ్ తీసుకొని మళ్ళీ అందులోనే ఫ్లెక్సీ తీసుకుంటే ఓవర్లాపింగ్ వస్తుంది, మళ్ళీ అందులోనే మల్టీ తీసుకుంటే ఓవర్లాపింగ్ వస్తుంది, ఓకే? అట్లా కాకుండా నువ్వు ఒక ఏఎంసీ నుంచి ఒక మిడ్, ఒక ఏఎంసీ నుంచి ఒక స్మాల్, ఒక ఏఎంసీ నుంచి ఒక లార్జ్, ఒక ఏఎంసీ నుంచి ఫ్లెక్సీ, ఇంకో ఏఎంసీ నుంచి మల్టీ తీసుకుంటే ఓవర్లాపింగ్ ఎందుకు వస్తుంది? ఇంకో మాట చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉదాహరణకి ఐసిఐసిఐ బ్యాంక్ బాగుంది అనుకో, ఓకే? ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంది. అరే ఇన్వెస్టర్లు తెలియగల్లోళ్ళు, ఓవర్లాపింగ్ ఉంటే మా ఫండ్స్ కొనరు అని చెప్పి మిగతా వాళ్ళు అనుకుని ఐసిఐసిఐ కొనకుండా ఉంటారా? కొంటారు కదా. వాళ్ళకి తెలియదు ఈ ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ కదా. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్ దే విల్ బై. అరే నీకు రిటర్న్స్ కావాలా, ఓవర్లాపింగ్ కావాలా? ట్రూ, అంతే కదా. ఇండస్ట్రీలో 50 కేటగిరీలు ఉన్నాయి. 50 కేటగిరీలు 5 కేటగిరీలు పెట్టుకుంటావా? ఏం పెట్టుకుంటావు? 5 కేటగిరీలు చెప్పు నాకు. ఫ్లెక్సీ క్యాప్ పెడతావు, మల్టీ క్యాప్ పెడతావు, లార్జ్ అండ్ మిడ్ పెడతావు, స్మాల్ పెడతావు, అయిపోయిందా? ఇట్స్ డన్. స్పెషల్ ఆపర్చునిటీ ఫండ్స్ ఎటు పోయినాయి, బిజినెస్ సైకిల్స్ ఫండ్స్ ఎటు పోయినాయి, థిమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఎటు పోయినాయి, మల్టీ అసెట్ ఫండ్స్ ఎటు పోయినాయి, టెక్నాలజీ ఫండ్స్ ఎటు పోయినాయి, డిజిటల్ ఇండియా ఫండ్స్ ఎటు పోయినాయి, డిఫెన్స్ ఫండ్స్ ఎటు పోయినాయి, బ్యాంక్ బిఎఫ్ఎస్ఏ ఫండ్స్ ఎటు పోయినాయి, ఇవన్నీ పనికి రావా? టైం పాస్ కి పని పాట లేకుండా ఏఎంసీలు రిలీజ్ చేసినాయి ఫండ్స్ అన్ని? కాదు కదా. ఇక్కడ ఇంకొక పచ్చి నిజం చెప్పనా, ఏఎంసీఏ ఫ్లెక్సీ క్యాప్ రిలీజ్ చేసింది అనుకోండి. ఏఎంసీఏ సంబంధించిన ఫ్లెక్సీ క్యాప్ క్వాలిటీ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు, ఏఎంసీ బి సంబంధించింది వాల్యూ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు,
ఏఎంసీ సి గ్రోత్ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు, ఏఎంసీ డి మూమెంటం ఓరియంటెడ్ అయి ఉండొచ్చు. ఇది తెలుసా అసలు ఇట్లాంటివి ఉన్నాయని? ఒక్కొక్క ఏఎంసీకి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటది. ఓవర్ ల్యాపింగ్ ఎక్కడ ఉండకుండా చూడాలి అని అంటే ఫిలాసఫీలో ఓవర్ ల్యాపింగ్ లేకుండా చూడాలి. రెండు క్వాలిటీలు తీసుకుంటే ఉపయోగం లేదు, రెండు మొమెంటములు తీసుకుంటే ఉపయోగం లేదు, రెండు గ్రోతులు తీసుకుంటే ఉపయోగం లేదు సేమ్ ఫ్లెక్సీ క్యాప్ లో. దీన్ని అంటారు ఓవర్ ల్యాపింగ్ అని. అర్రే బాబు మళ్ళీ పొరపాటున స్టాకులు కొంటే మళ్ళీ సిమిలర్ గా కనపడితే ఇన్వెస్టర్లు పెట్రో అన్న భయం నిజంగా వాళ్ళు పెట్టుకుంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి స్టాక్స్? 60 ఏఎంసీలు అండి, ఇంకొక 40 రాబోతున్నాయి ఇండస్ట్రీలోకి. కొన్ని వేల ఫండ్స్ వస్తున్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ వస్తున్నాయి మార్కెట్లోకి. నేను ఒక్కొక్క ఫండ్ ని ఒక స్ట్రాటజీ లాగా చూస్తాను. 55 ఫ్లెక్సీ క్యాప్లు ఉన్నాయి కదా, 50, 55 సమ్ ఆడ్ ఫ్లెక్సీ క్యాప్స్ ఉన్నాయి కదా. ఏ ఫ్లెక్సీ క్యాప్ సెలెక్ట్ చేస్తారు? ఏ ఫ్లెక్సీ క్యాప్ ఏంటి? దాని థియరీ ఏంటి? ఓవర్ ల్యాపింగా? అన్ని ఫ్లెక్సీ క్యాప్లు ఒక మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి ఎందులో తక్కువ ఓవర్ ల్యాపింగ్ ఉందో అది సెలెక్ట్ చేస్తారా? అందుకే అంటారు ఈ పనికి మాలిన కంటెంట్ క్రియేటర్లు అర్థమైన సోదంతా ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్వెస్టర్ల మెదడులో పెట్టి మమ్మల్ని జావగొడుతున్నారు. సో ద పాయింట్ హియర్ ఇస్ అసలు ఇన్ఫర్మేషనే కాదు, అదొక చెత్త. ఏది లేని రోజుల్లో ఒకప్పుడు ఉన్నాయి అన్ని. అరే అప్పట్లో యూనివర్స్ తక్కువ, ఇన్ని స్టాక్స్ లేవు, ఇంత పెద్దగా లేదు యూనివర్స్. ఒకప్పుడు స్మాల్ క్యాప్ అంటే 2000 crores ఉండేవి మార్కెట్ క్యాప్. ఇప్పుడు 2000 ప్లస్ మార్కెట్ 2000 crore ప్లస్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు 1000 అయినాయి. ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఆ యూనివర్స్ ఇంకా పెరుగుతుంది. ఒకప్పుడు డెఫినేషన్ 2000 కోట్లకే తేలిపోయేది స్మాల్ క్యాప్ కి. ఒకప్పుడు స్మాల్ క్యాప్ అంటే మనకు తెలిసిందే జనరల్ గా 250 అని, అంతే. స్మాల్ క్యాప్ అంటే కాదు, అప్పుడు 2000 కోట్లది. ఇప్పుడు యూనివర్స్ పెరిగింది. 2 స్మాల్ క్యాప్లు కొన్నా 20%, 15% మించి ఓవర్లాపింగ్ ఉండకపోవచ్చు. 2 లార్జ్ క్యాప్లు కొన్నా 10% మించి ఓవర్లాపింగ్ ఉండకపోవచ్చు. స్ట్రాటజీ వేరే ఉండొచ్చు, బయింగ్ వేరే ఉండొచ్చు. మీరు మీ పోర్ట్ఫోలియోలో 15 ఫండ్స్ మెయింటైన్ చేసిన 25% ప్లస్ ఓవర్లాపింగ్ స్టాక్స్ లేకుండా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఆ 25 ప్లస్ కూడా ఎందుకు వస్తుంది, 25% కూడా ఎందుకు వస్తుంది అంటే ఎంత వద్దన్నా పెట్టే కొన్ని ఉంటాయిగా. ఆ పెద్ద పెద్ద కంపెనీలు వద్దన్నా పెడతారు కదా, అందరి దృష్టిలో బాగున్నాయి అనే కొన్ని ఉంటాయి కదా, ఖచ్చితంగా పెడతారు. అందరు వద్దన్నా పెడతారు, అది ఖచ్చితంగా బాగుంటాయి. ఆ కొద్దిగా ఓవర్లాపింగ్ కూడా అందుకు వస్తుంది. అరే దిస్ యూనివర్స్ చాలా పెద్దది. అప్పట్లో ఉన్న రీసెర్చ్ టూల్స్ తో పోసి ఇప్పుడు రీసెర్చ్ టూల్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి, ఇంకా బెటర్ గా తీసుకొస్తారు. ఇదంతా ఒట్టి ట్రాష్. మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని ఉంటాయి ఏంటి? ఇప్పుడు మీకు ట్రాక్ చేసుకోవడం రాకపోతే కొనకండి, నేను తప్పనట్లేదు. మీకు ట్రాక్ చేసుకోవడం రాదేమో, బట్ ఎంఎఫ్టీ కెన్ ట్రాక్ కదా. వాళ్ళ పని అదే, వాళ్ళ ఉద్యోగం అదే కదా. దే ఆర్ పెయిడ్ ఫర్ దట్ కదా. వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళ బాధలు ఏంటో. నేను చాలా సర్ప్రైజ్ అవుతా, సార్ ఇన్ని ఫండ్లు ఉన్నాయి, ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ ఏంటి అసలు? డెఫినేషన్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఏంటి? ఆల్వేస్ రిమెంబర్ దేర్ షుడ్ నాట్ బి ఓవర్లాపింగ్ ఓన్లీ విత్ ఇన్ దిస్ దాన్ని ఏమంటాం మన స్ట్రాటజీస్. స్ట్రాటజీ ఓవర్లాపింగ్ లేకుండా చూసుకోండి అంతే. సేమ్ ఫండ్ మేనేజర్కి సంబంధించిన 10 ఫండ్లు కొనకండి అంతే. సింపుల్ థింగ్ కదా అది. అక్కడ ఓవర్లాపింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఆ ఫండ్ మేనేజర్ అయ్యే స్టాక్స్ మానిటర్ చేస్తారు, అన్నిట్లో అయ్యే ఇంచుమించుగా పెడతారు కాబట్టి. ఫండ్ మేనేజర్ యూనివర్స్ ట్రాక్ చేయరు. దే విల్ హావ్ సమ్ సెట్ ఆఫ్ స్టాక్స్ అండ్ దే విల్ ట్రాక్ ఓన్లీ దెమ్. వాళ్ళు అన్ని ఫండ్స్ లో అయ్యే పెడతారు ఇంచుమించు. అందుకే గమనించండి, ఒక ఏఎంసీ పర్ఫార్మ్ చేస్తే ఏఎంసీ రిలేటెడ్ అన్ని ఫండ్స్ బాగుంటాయి. బికాస్ ఆ సెట్ పనిచేసింది, వాళ్ళ స్ట్రాటజీ పనిచేసింది. దాని మీనింగ్ అది. పట్టం మొదలు పెడితే అన్ని పడిపోతాయి ఆ సెట్. సో ఏంటి, ఇప్పుడు ఒక ఫండ్ మేనేజర్ తీసుకోకండి, కావాలండి మల్టిపుల్ తీసుకోండి, తప్పేంటి? మీకు రిటర్న్ కావాలా, ఈ సోది కావాలా? రిటర్న్సే కావాలి. మరి అంతవరకే, స్టిక్ టు దట్. ఓకే, థ్యాంక్స్ అండి.